Good morning, students. So in today's class we are going to learn about how to identify the relative stability of different resonating structures. Okay, how we are identifying whether the structure which is formed after shifting of electrons to the adjacent carbon atoms, after shifting electrons, which structures which are formed by shifting is considered to be more stable. Stability ni ela identify cheyali adi manam ee video lo nerchukuntam. Okay. So first point వచ్చేసి structures with maximum number of covalent bonds is considered to be the more stable structure. In maximum number of covalent bonds అంటే ఏంటి, ఆ స్ట్రక్చర్లో మోర్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం షిఫ్టింగ్ చేయడం వల్ల ఒక గివెన్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఒకటి ఇచ్చాం, ఆ షిఫ్టింగ్ చేసిన తర్వాత ఇంకొక స్ట్రక్చర్ ఫామ్ చేసాం. సో అలా ఫామ్ చేసిన తర్వాత ఏ స్ట్రక్చర్లో అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయో అది ఇచ్చిన క్వశ్చన్ స్ట్రక్చరా లేకపోతే మనం షిఫ్టింగ్ చేయడం వల్ల ఫామ్ అయిన స్ట్రక్చరా, ఈ రెండిట్లలో దేనికైతే మోర్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయో ఆ స్ట్రక్చరే మోర్ స్టేబుల్ అనమాట. లెట్ us see one example here. ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ 1. సో ఇక్కడ వచ్చేసి CH2 డబల్ బాండ్ CH2 సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఉంది, ఓకేనా. సో ఈ స్ట్రక్చర్లో పై ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం సపోజ్ పై ఎలక్ట్రాన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసామనుకోండి, ఎప్పుడు కూడా పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ అడ్జసెంట్ కార్బన్ యాటమ్స్కి ఉండకూడదు, అప్పుడు ఆ స్ట్రక్చర్ హైలీ అన్స్టేబుల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడి నుంచి మనం ఇక్కడికి షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది కదా. సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఇంకొక డబుల్ బాండ్ కూడా ఉంది. సో పక్కనే రెండు డబుల్ బాండ్స్ ఉండకూడదు. దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఈ కార్బన్ యాటమ్కి ఇంకా పక్కన ఇంకా ఏం లేదు కాబట్టి కార్బన్ యాటమ్కి పక్కన ఉండే కార్బన్ యాటమ్కి షిఫ్ట్ అవుతాయి. సో అప్పుడు ఫామ్ అయ్యే స్ట్రక్చర్ ఒకసారి డ్రా చేసుకుందాం మనం. అలా డ్రా చేసేటప్పుడు డబల్ యారో పెట్టుకోవాలి. సో అంటే దానికి మీనింగ్ ఏంటంటే ఈ స్ట్రక్చర్ నుంచి నేను కింద డ్రా చేయబోయే స్ట్రక్చర్ వస్తోంది అని, షిఫ్టింగ్ అయిన తర్వాత వచ్చిన స్ట్రక్చర్ ఇది. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది కదా మనకి. సో CH2 సింగిల్ బాండ్ ఉంటుంది, CH2 ఇక్కడ డబల్ బాండ్ వస్తుంది, డబల్ బాండ్ ఈ CH యాస్టీస్గా రాసుకుంటున్నాం. మళ్ళీ ఈ సింగిల్ బాండ్ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ మీదకి షిఫ్ట్ అయిపోయాయి కాబట్టి కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఓకే, సో దీని నుంచి ఈ రెసొనేటింగ్ స్ట్రక్చర్ ఫామ్ అయిందనమాట, ఎలక్ట్రాన్ షిఫ్టింగ్ అనేది జరగడం వల్ల. ఓకే, సో ఇప్పుడు ఇది స్ట్రక్చర్ 1, ఇది స్ట్రక్చర్ 2. ఈ రెండు స్ట్రక్చర్స్లో ఏవి మోర్ స్టేబుల్ స్ట్రక్చర్ మనం చదువుకున్నాం. మీరు ఒక పాయింట్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్లోనే ఫస్ట్ పాయింట్లోనే ఈ ఎగ్జాంపుల్లో 2 పాయింట్స్ మనకి కవర్ అయిపోతాయి. సో ఏంటి ఆ 2 పాయింట్స్ అంటే, మీరు ఒకసారి జనరల్గా నేను కార్బన్ మధ్యలో ఉండే బాండ్స్ని కౌంట్ చేస్తున్నాను. 1 2 3 4 5 బాండ్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్తో ఇంకా ఉన్నాయి, చాలా బాండ్స్ ఉన్నాయి. మీరు అలా చూసుకుంటే ఒక కార్బన్కి 2 హైడ్రోజన్స్ అంటే 2 బాండ్స్, ఇక్కడ ఒక బాండ్ ఇక్కడ ఒక బాండ్, 4 బాండ్స్. ఓకేనా. సో అలా చెక్ చేసుకుంటూ పోతే చాలా ఉంటాయి. నేను ఇన్ బిట్వీన్ 2 కార్బన్ యాటమ్స్ ఉండే బాండ్స్ని కౌంట్ చేస్తున్నాను. ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 బాండ్స్ ఉన్నాయి ఇన్ బిట్వీన్ 2 కార్బన్ యాటమ్స్. హైడ్రోజన్స్ కాకుండా, హైడ్రోజన్స్ కన్సిడర్ చేస్తే చాలా బాండ్స్ ఉంటాయి. ఇక్కడ 5 బాండ్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇలా షిఫ్టింగ్ జరిగిన తర్వాత ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 1 2 3 4 బాండ్సే ఉన్నాయి. ఇక్కడ 5 కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 కోవలెంట్ బాండ్సే ఉన్నాయి. చూడండి, ఇన్ బిట్వీన్ కార్బన్ యాటమ్స్ చెక్ చేసుకుంటే చాలు. యాక్చువల్గా మొత్తం అన్నీ కూడా కౌంట్ చేసుకుంటే దీంట్లో ఎక్కువ బాండ్స్ ఉన్నాయి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి, స్ట్రక్చర్స్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద మోర్ స్టేబుల్ స్ట్రక్చర్. అంటే ఇక్కడ స్ట్రక్చర్ 1 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ స్ట్రక్చర్ 2 అనమాట. ఓకేనా, ఎందుకంటే స్ట్రక్చర్ 1లో 5 కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి, 5 కోవలెంట్ బాండ్స్. అండ్ స్ట్రక్చర్ 2లో ఇన్ బిట్వీన్ 2 కార్బన్ యాటమ్స్, బిట్వీన్ కార్బన్ యాటమ్స్ నేను కౌంట్ చేస్తున్నాను. ఓకే, హైడ్రోజన్స్తో కౌంట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి, అవన్నీ మనం ఇప్పుడు అవసరం లేదు.
ఓకే, స్ట్రక్చర్ 2లో ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి, 4 బాండ్సే వచ్చాయి ఇన్ బిట్వీన్ కార్బన్ యాటమ్స్. ఓకేనా, మీరు కౌంట్ చేసుకోలేదు, టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది ఒకటి అనమాట. సో ఈ స్ట్రక్చర్ కన్నా ఈ స్ట్రక్చర్ మోర్ స్టేబుల్. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, స్ట్రక్చర్స్ విత్ చార్జెస్ ఆర్ లెస్ స్టేబుల్ దాన్ స్ట్రక్చర్స్ వితౌట్ చార్జెస్. ఓకేనా, మీరు రెసొనెన్స్ ఫామ్ చేయడం వల్ల కొన్ని చోట్ల మీకు చార్జెస్ అనేవి ఫామ్ అవుతాయి, చార్జెస్ ఏర్పడతాయి. సో అలా చార్జెస్ ఏర్పడిన స్ట్రక్చర్ కన్నా పేరెంట్ అంటే ఇనీషియల్గా క్వశ్చన్లో ఇచ్చిన స్ట్రక్చరే మోర్ స్టేబుల్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. సపోజ్ CH3COO- ఇలా ఉందనుకోండి, లేకపోతే CH3COOH తీసుకుందాం. ఓకే, సో CH3COOH స్ట్రక్చర్. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్కి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, ఆక్సిజన్కి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. చూడండి 1 2 3 4 5 6. ఓకే, సో 6 ఎలక్ట్రాన్స్ కదా, ఆక్సిజన్కి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కదా. సో స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇవి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూడండి, మీకు కాంజుగేషన్ ఉన్నది. ఇక్కడ పై బాండ్, ఇక్కడ సిగ్మా బాండ్, ఇక్కడ లోన్ పెయిర్. ఓకేనా, పై సిగ్మా లోన్ పెయిర్ కాంజుగేషన్. ఓకే, సో అంటే ఇది రెసొనెన్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఎస్టిక్ యాసిడ్ ఇది రెసొనెన్స్ ఫినామినన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఛాన్స్ ఈజ్ దేర్ టు ఎగ్జిబిట్ రెసొనెన్స్ ఫినామినన్. సో ఇప్పుడు ఈ షిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలాగా ఎటువైపు జరుగుతాయో చూద్దాం. సో ఇప్పుడు ఈ పై బాండెడ్ ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ పక్కనే డబుల్ బాండ్స్ ఉండకూడదు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఈ ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అయిపోతాయి. ఎటువైపు అయితే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఉంటాయో అటువైపు షిఫ్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇలా షిఫ్టింగ్ జరిగిన తర్వాత ఫామ్ అయ్యే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, CH3 సింగిల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ పైకి షిఫ్ట్ అయిపోయాయి కదా. సో ఇక్కడ మైనస్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ ఎలక్ట్రాన్స్ పైకి వెళ్ళాయి. సో ఆ ఎలక్ట్రాన్స్ని పైకి వెళ్ళిన ఎలక్ట్రాన్స్ని మనం మైనస్ ఛార్జ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడున్న ఆక్సిజన్కి ఎలక్ట్రాన్స్ ఇటుపక్కకి షిఫ్ట్ అయిపోవడం వల్ల ఇక్కడ డబల్ బాండ్ ఫామ్ అవుతుంది. అండ్ ఆక్సిజన్లోంచి ఎలక్ట్రాన్స్ పక్కకి షిఫ్ట్ అయిపోయాయి కాబట్టి ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, పాజిటివ్. ఈ మిగిలిన ఎలక్ట్రాన్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచుతున్నాను చూడండి. ఈ లోన్ పెయిర్ ఇక్కడ డబల్ బాండ్గా మారిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఈ ఆక్సిజన్ మీదకి ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోవడం వల్ల పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఓకే, సో ఈ స్ట్రక్చర్కి ఇది రిజొనేటింగ్ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా, ఈ స్ట్రక్చర్కి ఇది రిజొనేటింగ్ స్ట్రక్చర్. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్. ఓకేనా, క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే రైట్ ద రిజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఆర్ షిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ CH3COOH విత్ కర్వ్డ్ యారోస్, విత్ రిప్రజెంటేషన్ ఆఫ్ కర్వ్డ్ యారోస్. అలా క్వశ్చన్ అనేది అడుగుతాడు. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్కి రిజొనేటింగ్ స్ట్రక్చర్ ఇది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఈ స్ట్రక్చర్ 1 స్ట్రక్చర్ 2 అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చర్ 1 హియర్ చార్జెస్ ఆర్ నాట్ దేర్. స్ట్రక్చర్ 1 ఈజ్ నో చార్జెస్ అండ్ స్ట్రక్చర్ 2 ఈజ్ హ్యావింగ్ చార్జెస్. సో ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం ఆ రూల్ కాదు, అది ఒక ఫీచర్. ఓకేనా, సో ఇందులో ఏం చదివాం, స్ట్రక్చర్స్ విత్ చార్జెస్ ఆర్ లెస్ స్టేబుల్ అంటే స్ట్రక్చర్ 2 ఈజ్ లెస్ స్టేబుల్ అయిపోతుంది. దిస్ ఈజ్ లెస్ స్టేబుల్ అండ్ దిస్ ఈజ్ మోర్ స్టేబుల్ రిజొనేటింగ్ స్ట్రక్చర్. ఓకేనా, సో ఈ రకంగా స్టెబిలిటీ అనేది డిసైడ్ చేస్తారనమాట. స్ట్రక్చర్స్ విత్ చార్జెస్ ఆర్ లెస్ స్టేబుల్ స్ట్రక్చర్స్ దాన్ స్ట్రక్చర్స్ వితౌట్ చార్జెస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, స్ట్రక్చర్స్ ఇన్ విచ్ పాజిటివ్ ఛార్జ్ ఆన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఈజ్ లెస్ స్టేబుల్. మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ మీదకి ఒకవేళ షిఫ్టింగ్ జరిగిన తర్వాత పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ స్ట్రక్చర్ అనేది హైలీ అన్స్టేబుల్ స్ట్రక్చర్ అయిపోతుంది అనమాట. ఓకేనా, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మీద ఎప్పుడు కూడా నెగటివ్ ఛార్జ్ ఉంటే ఆ స్ట్రక్చర్ మోర్ స్టేబుల్,
కానీ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది అనుకోండి, దట్ స్ట్రక్చర్ ఈజ్ హైలీ అన్స్టేబుల్. ఓకేనా, హైలీ అన్స్టేబుల్. సో ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇక్కడ. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ CH3 C డబల్ బాండ్ O కీటోన్ తీసుకున్నాం అనుకోండి. ఇది కీటోన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ కీటోన్ స్ట్రక్చర్లో మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఒకటి ఇక్కడ వచ్చేసి ఆక్సిజన్కి లోన్ పేర్లు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఆక్సిజన్కి ఎలక్ట్రాన్ షిఫ్టింగ్ జరిగింది అనుకోండి. సో ఈ డబుల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవ్వడం ఒక పద్ధతి. కార్బొనిల్ కాంపౌండ్స్ ఇది. ఇందులో 2 రూల్స్ ఒక చోటే కవర్ చేసేసుకోవచ్చు మీరు. చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్ షిఫ్టింగ్ దీని మీదకి జరిగితే అలా ఫామ్ అయిన స్ట్రక్చర్ ఏమవుతుంది చెప్పండి. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేస్తాం మనం. CH3 ఓకే, ఇక్కడ డబుల్ బాండ్ పోయి సింగిల్ బాండ్ వస్తుంది. అండ్ ఈ ఎలక్ట్రాన్స్ ఇటు పక్కకు షిఫ్ట్ అయిపోవడం వల్ల ఇంకొక నెగటివ్ ఛార్జ్ అనేది ఆక్సిజన్కి ఫామ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రాన్ షిఫ్టింగ్ ఇటువైపు నుంచి ఇటు ఉంటే ఫామ్ అయ్యే స్ట్రక్చర్ ఇలా వస్తుంది అనమాట. సో ఇది స్ట్రక్చర్ 1 అనుకుంటే ఇది స్ట్రక్చర్ 2 అవుతుంది. ఇలా కాకుండా సపోజ్ ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇటు వచ్చాయి అనుకోండి. ఓకేనా, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇటు పక్కకు షిఫ్ట్ అయ్యాయి అనుకోండి. అప్పుడు ఎలా ఫామ్ అవుతుంది స్ట్రక్చరు చూడండి. ఇటు పక్కకి దిస్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ షిఫ్టింగ్. సో దట్ స్ట్రక్చర్ 2 ఈజ్ ఫార్మ్డ్. ఓకే, ఇంకో స్ట్రక్చర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, సపోజ్ ఎలక్ట్రాన్ షిఫ్టింగ్ ఇటువైపు జరిగింది అనుకోండి. మళ్ళీ సేమ్ థింగ్ డ్రా చేస్తున్నాను చూడండి నేను, సో దట్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అని. ఓకే, ఇదే కదా మన కీటోన్ స్ట్రక్చర్. సో మనం ఫస్ట్ సెకండ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఫామ్ అయింది, క్వశ్చన్ స్ట్రక్చర్ నుంచి సెకండ్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అయింది, పై ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయితే ఇది ఫామ్ అయింది. ఓకేనా, ఇక్కడ ఏంటి డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. ఓకే, పై ఎలక్ట్రాన్స్ ఆర్ షిఫ్టెడ్, పై ఎలక్ట్రాన్ షిఫ్టింగ్, డబల్ బాండ్లో ఉండే పై ఎలక్ట్రాన్స్ షిఫ్టింగ్, అప్పుడు ఈ స్ట్రక్చర్ ఫామ్ అయింది. కానీ ఇప్పుడు ఈ సెకండ్ కేసులో నేనేం చెప్తున్నాను, పై ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవట్లా, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతున్నాయి. ఓకేనా, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయినప్పుడు ఇప్పుడు సపోజ్ ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాయి అనుకోండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ కార్బన్ మీదకి షిఫ్ట్ అవుతాయి. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కిందకి షిఫ్ట్ అయితే అక్కడ ఉన్న డబల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ కార్బన్ మీదకి, అంటే మీరు డైరెక్ట్గా కార్బన్ మీదకి షిఫ్ట్ అయినట్టు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కార్బన్ ఆక్సిజన్ 2 పక్కన అడ్జసెంట్గానే ఉంటున్నాయి. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇటు నుంచి షిఫ్టింగ్ జరిగింది అనుకోండి. ఇక్కడ ఏంటనాలి మనం, షిఫ్టింగ్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, షిఫ్టింగ్ ఆఫ్ లోన్ పేర్ అనేది జరిగితే అప్పుడు ఫామ్ అయ్యే స్ట్రక్చర్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఆక్సిజన్ నుంచి ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయాయి కాబట్టి ఆక్సిజన్ మీదకి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, కార్బన్ మీదకి వెళ్ళాయి కాబట్టి కార్బన్కి నెగటివ్ ఛార్జ్ వచ్చింది, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, ఓకే, సో ఇప్పుడు ఇది మనం స్ట్రక్చర్ 3 కింద వేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు అది మనం స్ట్రక్చర్ 3 కింద వేసుకుంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, స్ట్రక్చర్ 1, 2, 3 విచ్ ఈజ్ మోర్ స్టేబుల్. ఈ 3 స్ట్రక్చర్స్లో స్ట్రక్చర్ 1, 2, 3 ఈ 3 స్ట్రక్చర్స్లో ఏది స్టేబుల్ ఎక్కువ ఉంటుంది, స్టెబిలిటీ ఆర్డర్స్ కూడా అడుగుతాడు మనకి. సో స్టెబిలిటీ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ దాంట్లో అసలు చార్జెస్ లేవు కాబట్టి ఫస్ట్ స్ట్రక్చర్ ఈజ్ మోర్ స్టేబుల్ కదా. రిలేటివ్ స్టెబిలిటీస్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఫస్ట్ స్ట్రక్చర్ ఈజ్ మోర్ స్టేబుల్. ఇక్కడ అసలు చార్జ్ షిఫ్టింగ్ అనేది జరగక ముందు చార్జెస్ అనేవి లేవు కదా, ఎలక్ట్రాన్ షిఫ్టింగ్ జరగక ముందు చార్జెస్ లేవు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ స్ట్రక్చర్ ఈజ్ మోర్ స్టేబుల్. స్ట్రక్చర్ వితౌట్ చార్జెస్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ స్ట్రక్చర్ విత్ చార్జెస్ కదా. సెకండ్ పాయింట్ అదే చదువుకున్నాం మనం. ఓకే, సో ఇది మోర్ స్టేబుల్. సెకండ్ స్ట్రక్చర్, థర్డ్ స్ట్రక్చర్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్. మోర్ ఎలక్ట్రోనెగటివ్ మీద పాజిటివ్ ఛార్జ్ కనుక వస్తే లెస్ స్టేబుల్.
అంటే స్ట్రక్చర్ 3లో ఆక్సిజన్ పైన పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. సో పాజిటివ్ ఛార్జ్ రావడం వల్ల స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ మీద ఎప్పుడు కూడా నెగిటివ్ ఛార్జ్ ఉంటే మోర్ స్టేబులే. కానీ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, దట్ స్ట్రక్చర్ ఈజ్ హైలీ అన్స్టేబుల్. అంటే స్ట్రక్చర్ 1 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ స్ట్రక్చర్ 2 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ స్ట్రక్చర్ 3 అనమాట. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ 4th పాయింట్ చూడండి. స్ట్రక్చర్స్ విత్ లైక్ చార్జెస్ ఆన్ అడ్జసెంట్ యాటమ్స్ ఈజ్ లెస్ స్టేబుల్. ఓకేనా, అడ్జసెంట్ యాటమ్స్ మీద సేమ్ టైప్ ఆఫ్ చార్జెస్ అనేవి ఫామ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆ స్ట్రక్చర్ హైలీ అన్స్టేబుల్ అయిపోతుంది అనమాట. ఓకే, లెట్ us see one example for this. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి మీరు. డైకీటోన్ తీసుకున్నారనుకోండి. ఓకే, CH3 C double bond O CH3, ఇది డైకీటోన్. ఓకే, సో ఈ డైకీటోన్లో మీరు ఆక్సిజన్ అబ్జర్వ్ చేశారనుకోండి. ఓకే, ఈ ఎలక్ట్రాన్ ఆల్రెడీ ఇక్కడ లోన్ పేర్స్ ఉంటాయి ఆక్సిజన్కి. సో ఇప్పుడు మనకి షిఫ్టింగ్ ఎటు నుంచి ఎటు జరగాలి అన్నది మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ పై ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతాయి. అలాగే ఇక్కడ కూడా అంతే, పై ఎలక్ట్రాన్స్ ఈ ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతాయి. సో అప్పుడు ఎలా ఫామ్ అవుతుంది, మనకు ఫామ్ అయ్యే రిజనేటింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, CH3 C, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంటుంది, ఆక్సిజన్ మీదకి ఒక నెగటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, అలాగే పక్కనే ఉన్న ఇంకొక ఆక్సిజన్ మీదకి కూడా మళ్ళీ నెగటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది. ఓకేనా, రెండు పక్కపక్కనే అడ్జసెంట్లో ఉన్నాయన్నమాట. సో ఈ రూల్లో ఏం చదువుకుంటున్నాం మనం, స్ట్రక్చర్స్ విత్ లైక్ చార్జెస్ ఆన్ అడ్జసెంట్ యాటమ్స్. ఓకేనా, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ స్ట్రక్చరు మనకి రెజొనెన్స్ జరిగిన తర్వాత ఫామ్ అయిన స్ట్రక్చరు, ఈ రెండింటిని ఐడెంటిఫై చేసుకుంటే, మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఓకే, పక్క కార్బన్స్కే లైక్ చార్జెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. సో అలా ఫామ్ అయినప్పుడు స్ట్రక్చర్ 2 బికమ్స్ అన్స్టేబుల్. దేర్ఫోర్ 1 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ స్ట్రక్చర్ 2 అనమాట. లైక్ చార్జెస్ పక్కనే ఉండే కార్బన్ మీదకు ఉండకూడదు, ఉంటే అప్పుడు అది హైలీ అన్స్టేబుల్ స్ట్రక్చర్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేటెడ్ స్పీషీస్. సో కాంజుగేటెడ్ స్పీషీస్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ నాన్ కాంజుగేటెడ్ స్పీషీస్. ఓకే, సో ఇప్పుడు మీరు స్ట్రక్చర్ 1 స్ట్రక్చర్ 2 రెండు అబ్జర్వ్ చేస్తే, సో స్ట్రక్చర్ 1లో చూడండి, అబ్జర్వ్ చేయండి, కాంజుగేషన్ ఉంది కదా, పై బాండ్ సిగ్మా బాండ్ పై బాండ్ కాంజుగేషన్ ఉంది, పై సిగ్మా పై కాంజుగేషన్, వెల్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ 1 ఈజ్ వెల్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ 2 అబ్జర్వ్ చేస్తే పై బాండ్ సిగ్మా బాండ్, మళ్ళీ సిగ్మా బాండ్ వచ్చింది, నెక్స్ట్ పై బాండ్ వచ్చింది, మళ్ళీ కాంజుగేషన్ నాన్ కాంజుగేటెడ్. ఇది వచ్చేసి సెకండ్ స్ట్రక్చర్ వచ్చేసి నాన్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనం దీంట్లో ఏం చదివాం, స్ట్రక్చర్ విత్ కాంజుగేషన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ నాన్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్. ఓకేనా, సో 1 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, స్టెబిలిటీ ఆఫ్ అరోమాటిక్ కాంపౌండ్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ కాంజుగేటెడ్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్. సో ఇక్కడ ఇది అరోమాటిక్ కాంపౌండ్. ఓకేనా, ఇది వచ్చేసి బెంజీన్ అరోమాటిక్ కాంపౌండ్. అరోమాటిక్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకేనా, 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు n ప్లేస్లో 1 వేసుకున్నాం అనుకోండి, మీకు ఎంత వస్తుంది, 4 × 1 4 + 2 6. సో బెంజీన్లో 6 పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, 4n+2 పై ఎలక్ట్రాన్స్, 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాంజుగేటెడ్ చూడండి, 3 పై బాండ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. కానీ ఇది హకల్స్ రూల్ ఫాలో చేయదన్నమాట. అంటే రింగ్ స్ట్రక్చర్స్ ఉంటేనే మనం అరోమాటిక్. ఓకే, ఇది ఎలిఫాటిక్. ఓకే, సో అన్నీ ఇది అరోమాటిక్ కాదు, ఇది నాన్ అరోమాటిక్ అవుతుంది. ఓకేనా, కాంజుగేటెడ్ బట్ నాన్ అరోమాటిక్. ఓకే, కాంజుగేటెడ్ బట్ నాన్ అరోమాటిక్. సో ఈ రెండు స్ట్రక్చర్స్లో ఇప్పుడు ఏది మోర్ స్టేబుల్ అంటే మనం ఏం చెప్పాలి, 1 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 2 అనమాట.
Okay, one is more stable than 2. So stability of aromatic compounds is more stable than కాంజుగేటెడ్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్. అరోమాటిక్ అని మనం ఎప్పుడు అనాలి, ఆ స్ట్రక్చర్ సైక్లిక్ ఉండాలి, ప్లేనార్ ఉండాలి, 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి, హకల్స్ రూల్ ఫాలో చేయాలి, అప్పుడే మనం ఆ కాంపౌండ్ని అరోమాటిక్ కాంపౌండ్ అన్నాలి. కానీ ఇది సైక్లిక్ కాబట్టి అరోమాటిక్, ఇది సైక్లిక్ కాదు కాబట్టి నాన్ అరోమాటిక్. ఓకే, సో స్టెబిలిటీ కెన్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ దిస్ ఫ్యాక్టర్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ చూడండి. అరోమాటిక్ కాంపౌండ్స్కి మోర్ స్టెబిలిటీ ఉంటుందన్నమాట. దెన్ కమ్స్ కాంజుగేటెడ్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్, దెన్ కమ్స్ నాన్ కాంజుగేటెడ్ కాంపౌండ్స్, అండ్ లాస్ట్ కమ్స్ యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్. యాంటీ అరోమాటిక్ అనేవి చాలా లీస్ట్ స్టెబిలిటీతో ఉంటాయన్నమాట. ఓకే, సో ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ హైలీ స్టేబుల్ ఏముంటాయి, అరోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ హైలీ స్టేబుల్. నెక్స్ట్ కమ్స్ కాంజుగేటెడ్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్, దెన్ కమ్స్ నాన్ కాంజుగేటెడ్ కాంపౌండ్స్, అవి అరోమాటిక్ కాకపోయినా నాన్ కాంజుగేటెడ్ కాంపౌండ్స్ ఆర్ నెక్స్ట్ మోర్ స్టేబుల్ దాన్ యాంటీ అరోమాటిక్. యాంటీ అరోమాటిక్ అంటే ఏంటి, వేర్ యూ విల్ ఫైండ్ 4n పై ఎలక్ట్రాన్స్, 4n+2 కాకుండా 4n పై ఎలక్ట్రాన్స్ ఉండి సైక్లిక్ స్ట్రక్చర్స్ ఉంటే, రింగ్ స్ట్రక్చర్స్ ఉంటే మనం వాటిని ఏమంటాం, యాంటీ అరోమాటిక్ కాంపౌండ్స్ అంటాం. 4n పై ఎలక్ట్రాన్స్, 4n+2 ఉంటే అరోమాటిక్, 4n పై ఎలక్ట్రాన్స్ ఉంటే యాంటీ అరోమాటిక్. సో అన్నిటికన్నా లీస్ట్ స్టేబుల్ అనమాట యాంటీ అరోమాటిక్ అనేవి, లీస్ట్ స్టేబుల్ కాంపౌండ్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ. ఓకే, సో లైక్ దిస్ వీ ఆర్ గోయింగ్ టు డిసైడ్ ద స్టెబిలిటీ ఆఫ్ certain resonating structures. Okay, thank you for watching children. Bye.